మనకు ఒక అల్పపీడనం కాదు, 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. జూలై మొదటి వారంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని కారణం చేత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25వ తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకు. మనం జూన్ 24వ తేదీ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడబోతుంది. అది మెల్లగా 25వ తేదీకి ఒక అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాని కారణం చేత జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వాగులు వంకలు నిండే అవకాశాలు కనిపిస్తుంది. రోడ్లపై ఎక్కువగా నీరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండండి. వరి నాట్లు వేసుకునే రైతులకు ఇదొక మంచి అవకాశము. అదేవిధంగా మిగతా పంటలు ఏమన్నా వేసుకోవాలనుకున్న రైతులకు ఆలోచించుకోండి. వరి రైతులకైతే ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోలో జూన్ 23వ తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం తెలుసుకుంటాము. మనకు 2 అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి. దాని గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. మనకు జూన్ 24వ తేదీ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అది వచ్చేసి మెల్లగా జూన్ 25వ తేదీకి మనకు ఒక అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత మెల్లగా మనకు ఒడిశా దగ్గర ఉత్తరాంధ్ర లేదా ఒడిశా దగ్గర తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు ఉత్తరాంధ్ర దగ్గర తీరం తాకితే మధ్యాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నం దగ్గర ఒకవేళ తీరం తాకితే మనకు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశం కనిపిస్తుంది. మొదటి అల్పపీడనం గురించి, 2వ అల్పపీడనం గురించి మనకు జూలై మొదటి వారంలో మనకు ఖచ్చితంగా 2వ అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మొదటి నైరుతి ఋతుపవనాలు కూడా బాగా చురుగ్గా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణం చేత మనకు అత్యంత భారీ వర్షాల వరకు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ 22వ తేదీ మనకు రాయలసీమలో తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్రలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మనకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు 1-2 ప్రాంతాల్లో చూసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 20 తేదీ నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఎండల తీవ్రత అనేది బాగా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి జూన్ 23, 24 తేదీల్లో వర్షాలు ఒకసారి గమనించినట్లయితే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అక్కడ ఆ ప్రాంతాలలో మోస్తారు నుండి అక్కడ 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు హైదరాబాదు, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదకు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలు, అదేవిధంగా నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు ఈ ప్రాంతాలలో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే జూన్ 23, 24 తేదీలలో కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ 25వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జూన్ 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 25వ తేదీ మనకు మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో ఇక్కడ కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు జూన్ 25వ తేదీ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పైన చెప్పుకున్న ప్రాంతాల్లో ఇక్కడ మధ్యాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే జూన్ 25వ తేదీ కనిపిస్తుంది. మనకు ఇది ఇంపార్టెంట్. జూన్ 26, 27, 28, 29, 30 తేదీల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి జూన్ 26, 27 తేదీలలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఇక్కడ అనంతపురము మనకు అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీశైలం డిస్టిక్, కడప, నెల్లూరు ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా మనకు నమోదయ్యే అవకాశం కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా మనకు జూన్ 26, 27 తేదీల్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మధ్యాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, మనకు తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా
జూన్ 28, 29 తేదీలలో రాయలసీమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 28, 29 తేదీలో ఇక్కడ ముఖ్యంగా రాయలసీమలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లా ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఈ కర్నూలు పై భాగంలో ఇక్కడ జోగులాంబ, గద్వాల్ కావచ్చు, నగర కర్నూలు, వనపర్తి, నారాయణపేట, అదేవిధంగా మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాదు, వికారాబాదు, సంగారెడ్డి, మెదకు, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, జగిత్యాలు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జన్గాను, వరంగల్, కరీంనగర్, అదాపల్లి, మహబూబాబాద్, జయశంకర, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు మనకు జూన్ 26, 27, 28 జూన్ 26, 27, 28, 29 తేదీల వరకు మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25వ తేదీ నుంచి 30 తేదీల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మనకు జూన్ 25వ తేదీ నుంచి పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు ఇక్కడ రాయలసీమ కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో కూడా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ కావచ్చు, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. జూలై మొదటి వారంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా మనకు మంచి వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ వర్షాలు అనేది జూలై మొదటి వారం వరకు ఇలానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకు మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.